హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను క్యారెట్ పచ్చడి ఎలా చాలా చూపిస్తానండి. సింపుల్ స్టెప్స్తో చాలా డెలీషియస్గా, రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. ఒకసారి తప్పక ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ క్యారెట్ ఇంకా గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ మీరు కారం తగ్గట్టు తీసుకోండి. నేను 3 to 4 తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా క్యారెట్ని మనం సాఫ్టెన్ చేసుకుందాం. కొద్దిగా మగ్గితే చాలు. క్యారెట్ నేను మిక్సీ చేసినప్పుడు వేసుకుంటున్నాను. మీకు కావాల్సి ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ క్యారెట్ సాఫ్ట్ అయిపోయాయండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు మొత్తంగా మనం సాటే చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. సో సింపుల్గా అయిపోతుంది పచ్చడి. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇక్కడ మిక్సీలో వేసుకున్నానండి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఇక్కడ జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 6 to 7 వెల్లుల్లిపాయలు వేసుకోండి. రాగానే వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దీని రా టేస్ట్ పచ్చడిలో చాలా బాగుంటుంది. ఆయిల్లో వేసి ఫ్రై చేసే కన్నా ఇలా రాలో వేసుకొని చేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక తాలింపు వేసుకున్నానండి. సో సింపుల్గా క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి. రైస్లో కన్నా చపాతీలో కన్నా చాలా బాగుంటుంది. సో టుడేస్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.